నమస్కారం. ఈరోజు మన ప్రయాణంలో రెండో రోజు. పురాతన భారతదేశంలో మన ఋషులు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. అందులో ఒకటి నిశ్చలంగా ఉన్న నీటి అద్దంలో అత్యంత స్పష్టమైన ప్రతిబింబం కనిపిస్తుంది అని. మనసు కూడా అంతే. మనసు గందరగోళంగా చంచలంగా ఉంటే మన లక్ష్యం స్పష్టంగా కనిపించదు. ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన కోరికలు మరింత తేటతెల్లమవుతాయి. అప్పుడు మన దీనిని నిజంగా కోరుకుంటున్నామో లేదో అని మనకి బాగా అర్థమవుతుంది. అంటే మన కోరికని మనం నిజంగా కోరుకుంటున్నామా, లేకపోతే ఎవరినైనా చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కోరుకుంటున్నామా అనేది మనకి క్లారిటీ వస్తుంది. మీరు మీ కలలు నిజం చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీ మనస్సుని నిశ్చలంగా ఉంచండి. ప్రకృతితో సమయం గడపండి. నిశ్చలంగా ఉన్నప్పుడు మనసులోకి స్పష్టత వస్తుంది. అది మీ కోరికలను మరింత వేగంగా మీ వైపు ఆకర్షిస్తుంది. మీరు కూడా ఈరోజు కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీ మనస్సు నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఎలాంటి స్పష్టత లభించిందో కమెంట్లో నాతో పంచుకోండి.